అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చడు పట్టుకొచ్చిన దమ్మని చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అయితే మీరు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చూసిరా? అనుల్లా అందులో అంత్యాక్షరి సీన్ ఉంటుంది. ఆ సీన్లా గుండగాలతోని పోలీస్ పవన్ అన్న అంత్యాక్షరి ఆట ఆడుతుంటాడు. మస్తు జోగుంటుంది కదా ఆ సీన్. అయితే సేమ్ టు సేమ్, అంటే సేమ్ టు సేమ్ అనే కాదు, ఉల్టా సీను మన తెలంగాణ పోలీస్ టౌన్లలో కూడా నడుతుంది కాదు. ముఖ్యంగా ఆర్మూరు పోలీస్ టౌన్లో కూడా ఇసంటి అంత్యాక్షరి సీన్లు పెట్టుకున్నారు. కాకపోతే సినిమాల పోలీసులు అంత్యాక్షరి ఆడిపిస్తే ఈ ఆర్మూర్ పోలీస్ టౌన్లో చెయ్యిపాటి లీడర్లు పోలీసులతోని అంత్యాక్షరి ఆడిపించారు. నిజమాట, అందరదే అంటారు కాదు. కావాలంటే చూడురే మీరే. అన్న జర ఆర్మూర్ పోలీస్ టౌన్లో ఏమవుతుందో చూపించే జరా. ఇగో వీళ్ళేమో చెప్తారు, ఇన్నట్టు చేయరి, అర్థం కాకుండా మంచిదే. ముత్తం తినురి, కడవ ముచ్చటని ఏం చెప్తా గానీ ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం, అవి కూడా పూర్తిగా. అయితే ఈ లెవెల్ అంటే నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గం చెయ్యిపాటి లీడర్లు అన్నట్టు. విలేకరుల మీటింగ్ పెట్టిరు, మంచిదే. కానీ ఎడబెట్టిరో ఎరికేనా? పోలీస్ టౌన్లో నేను ఆర్మూర్ పోలీస్ టౌన్. అగో టేబుల్ మీద టోపీ కూడా ఉన్నది. ఇదంతా చూస్తుంటే నాకు గబ్బర్ సింగ్ సినిమా అంత్యాక్షరి సీన్ మతికి వస్తుంది. అయితే బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నడుమ ఏదో పంచాయతీ నడుతుందట. చేపాటి లీడర్లను ఇక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ కాడికి పట్టుకొచ్చారు. మరి అరెస్ట్ అంటే అరెస్టే కదా. చేపాటి లీడర్లు అని చెప్పి ఇక్కడ పోలీసులు వీళ్ళకి గిట్లా రాచమర్యాదలు చేసిరు. అంటే సూడిగా మన ప్రజాపాలనలా పోలీస్ టౌన్లు ఎట్లా మారిపోయినాయో చేపాటి లీడర్ల ప్రెస్ మీటు జాగలైపోయినాయి అన్నట్టు. అంతే కదా? కాదు, పోలీసులు కూడా చేపాటి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క మారిపోవడం ఎందువల్ల? పోలీస్ టౌన్లు చేపాటి ఆఫీసుల లెక్క మార్చడింది. గింత అద్మానమా, గింత ఘోరమా? ఈడ పోలీస్ మంత్రి మన రేవంత్ సారే. ఇంకేందిగా వీళ్లకు తిరుగు లేకుండా అవుతుంది కావచ్చు. ఒక భయం లేదు, ఒక పట్టింపు లేదు. పోలీసుల ఇజ్జత్ గింత ఘోరం తీస్తారని అనుకోలే. ఏంది ఇది రేవంత్ సార్ అసలు? తులం బంగారం ఎంతున్నదోల్లా? లచ్చకు ఇటు అటు ఉన్నదా? అసలు ఈ కాలంలో బంగారం కొనుడు కూడా కష్టమే కొడుతుంది. ఓ 2 తులాలు కొనుక్కొని పెట్టుకుందామని 2 ఏళ్ళ సంద అనుకుంటాన్నా. రేటు పెరుగుతూనే ఉన్నది కానీ ఇక నాకైతే కొనుడైతేనే లేదు. 1 తులం బంగారానికే ఏండ్లకేండ్ల ఆలోచిస్తాం. అసంటిదల్లా కొందరున్నారు తులం కాదు, 2 తులాలు కాదు, 18 కిలోల బంగారాన్ని ఒక్క రాత్రిని సంపాదించరు కాదు. అరే అవంటే మరి వాళ్ళు ఏం చేసిరు కావచ్చు, గట్లెట్లా కమాయించరు? ఏదో మళ్ళీ కరుచుకుని రాండి. ఇదే సూర్యాపేటలున్న బంగారం దుకాణం. సాయి సంతోషి జ్యువెలర్స్ అట చాలా ఫేమస్. అందుకే దొంగలకి దుకాణం మీద కన్నుబడ్డది కావచ్చు. అందుకే దుకాణంలోకి వెళ్ళి 18 కిలోల బంగారాన్ని ఎత్తుకపోయిరోల్లా. అవును, అచ్చరాల 18 కిలోలు. ఇక చెప్పురి కథ. కిలో బంగారం ఉంటేనే కరోడు పాతులు అనుకుంటాం. అసంటిది దొంగలు రాత్రికి రాత్రే 18 కిలోల బంగారం ఎత్తుకపోయారంటే వామ్మో, చెప్తుంటే నాకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఇక ఈ దుకాణ పైనకు ఇంకెట్లా అనిపించిందో ఏమో పాపం. అయితే దుకాణం వెనక దిక్కు బాత్రూమ్లు ఉన్నాయట. ఆ బాత్రూమ్ గోడలను గూల్చి అందులోకెళ్ళి దూరి అటుకెళ్ళున్న షట్టర్ను గ్యాస్ కట్టర్తోని గోషపడేసిరు. దర్జాగా లోపలికి పోయి దుకాణంలో ఉన్న బంగారాన్నంతా పోతం పెట్టిరు. 18 కిలోల బంగారం, 22 లక్షల రూపాయల నగదు కూడా ఎత్తుకపోయిరట. ఆ దొంగల కగ్గి వెట్ట వాళ్ళ దావుడల దగ్గర వాడ. గింతగనం బంగారం ఎత్తుకపోయిరంటే వాళ్ళు ఎన్నాళ్ళ బట్టి దుకాణం మీద కన్నేసిరో, ఎంతగనం ప్రాక్టీస్ చేసిరో కదా. తెల్లారి బంగారం సేటు దుకాణానికి వచ్చి చూసే వరకల్లా దాని అవతారం ఇట్లా అయిపోయింది. లోపల ఉన్న బంగారం అంతా మాయమైపోయింది. పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి గిట్ల షేకింగులు గిక్కింగులు ఎత్తాళ్ళు. దొంగల కోసం దేవులు ఆడుతున్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం పోతారు పాటు ఇవాళ రేపో దొరుకుతారు కానీ మరి ఎత్తుకోయిన బంగారం అంతా దొరుకుతుందా అని చూస్తారు కావచ్చు. జై తెలంగాణ ఈ ఒక్క మాట అంటే చాలు ఎంత సంతోషం అనిపిస్తుంది. 1000 ఏనుగులు ఎక్కినంత బలం వస్తుంది. అసలు తెలంగాణ మీద పాయరం ఉన్న ప్రతి ఒక్కరు జై తెలంగాణనే అంటారు. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినాం, పానాలు పోయినాయి, ఏండ్లకేండ్లు రందిపడ్డాం, రాదనుకున్న తెలంగాణను తెచ్చుకున్నాం. అందుకే ప్రతి ఒక్కరు జై తెలంగాణనే అంటారు.
అంతెందుకు మన కేసీఆర్ సార్ అయినా కేటీఆర్ సార్ అయినా హరీష్ అన్ననైనా ఇట్లా ఎవరైనా కానీ ఏదైనా స్పీచ్ ఇచ్చినాక జై తెలంగాణ అని పిడికిలెత్తి నమస్కారం పెడతారు. కానీ మీరు రేవంత్ అన్న ఎప్పుడన్నా జై తెలంగాణ అని విన్నారా? మీరు యాదికి తెచ్చుకోరి. సీఎం సారు జై తెలంగాణ అంటలేడేంది అని నా మనసుకే ఎన్నో మాటలు అనిపించింది. ఈ గోగి అక్కకు కూడా అనిపించినట్టున్నది. అందుకే ఏమన్నది ఇన్నూరు మీరు. మన విజయశాంతక్క ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నదో ఎరికేనా నొల్లా ఈ పార్టీలే. అక్క ఒక మాట చెప్పింది. అక్క మాటలు విన్నాక ఇది ఎవరికి చెప్పిరో మీకే అర్థమవుతుంది. నాకు అర్థమైనాక అడిగి నేను చెప్తా. ఉద్యమాలు మనందరం జై తెలంగాణ అనేవాళ్ళం కదా, కానీ చిన్న మార్పు చేయండి. గుండెలో ఉంది మన తెలంగాణ. పిడికెలు బిగించి గుండె మీద చేయి పెట్టి జై తెలంగాణ అని చెప్పండి. మన రాష్ట్రం మనం తెచ్చుకుంటాం. మన ఇంట్లో మనం ఉంటాం, అద్దింట్లో మనం లేవు. ఇంతకాలం అద్దింట్లో ఉన్నాం, ఇప్పుడు మన సొంత ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. ఎవరిని తెలంగాణలో ప్రవేశించకుండా, ఎవరిని అంటే దుష్ట శక్తుల్ని తెలంగాణ దోచుకోవాలని కుట్ర బుద్ధితో వచ్చేవాళ్ళే రానివ్వద్దు. ఇది మా రాష్ట్రం, మేము తెచ్చుకున్న రాష్ట్రం. జై తెలంగాణ అని చెప్పండి. అంతే కదా, ఎవరైనా కానీ జై తెలంగాణ అనే అంటారు. అనాలే కూడా. విజయశాంతక్క కూడా గదే మాట అంటుంది. కానీ ఈ మాట ఎవరిని అంటుంది? నాకు తెలిసి రేవంత్ సార్నే అంటుంది కావచ్చు. మన రేవంత్ సార్ నోట్లకెళ్ళి ఎన్నడన్నా జై తెలంగాణ అన్న మాట వినబడ్డదానుల్లా ఒక్కసారి మీరు యాదికి తెచ్చుకోరి. ఎంతసేపు జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ బాబు, జై ప్రియాంకమ్మ ఇట్లనే వెళ్తాయి సార్ నోటి నుంచి. కానీ ఒక్కసారన్నా జై తెలంగాణ అన్నమాట వెళ్ళలేదు కూడా. అయ్యో ఒక్కసారన్నా జై తెలంగాణ అనరాదు సారు అని మన కేటీఆర్ అన్న, హరీష్ అన్న, తెలంగాణ జనాలు ఎన్నో మాట్లాడిగిర్రు. అయినా కానీ రేవంత్ అన్నకు మాత్రం మనసు రాలే. ఆఖరికి రేవంత్ అన్న పార్టీలనే ఉన్న విజయశాంతక్క కూడా చెప్పింది, అన్నా రేవంత్ అన్న మీరు జై తెలంగాణ అనుకుంటే మీ పార్టీలనే ఉన్న విజయశాంతక్క కూడా మంచిగా అనిపిస్తలేదన్నా. అక్కనన్నా బయటికి చెప్పింది, ఇట్లా చెప్పనోళ్ళు చాలా మంది ఉన్నారు, గా జై తెలంగాణ అన్నట అనరాదన్నా. రాష్ట్రాన్ని ఏలేటోనివి, తెలంగాణ మీద గాయంత ప్రేమ లేకుంటే ఎట్లనే? తెలంగాణ అంటే ఎందుకన్నా నీకు గంతగానే చిన్న చూపు? ఇట్లనే అంటారు జనాలు. ఇప్పుడు కొందరికి ఇద్దరు భార్యలు కూడా ఉంటారు. 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళను బొచ్చడు మందిని చూసినా. ఇక వాళ్ళు కలిసి ఉంటారా, తర్వాత కేసులు ఆడుకుంటారా మనకు తెలియదు. మనకు అవసరం కూడా లేదు. ఇక సినిమాలు కూడా రాలేదా పట్టరాదు. 2 పెళ్ళాల ముద్దుల పోలీసు, ఆవిడ మావిడే, ఏమండి ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇట్లా 2 బాలల సినిమాలు బొచ్చడు చూసినాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురు. సినిమాలు కూడా మారుతాయి కావచ్చు. ఆయనకిద్దరు, ఆవిడ మావిడే, గిట్లా కాదు ఆమెకిద్దరు, ఆయన మా ఆయనే, యొగ్గిసొంటి సినిమాలు వస్తాయి కావచ్చు. మీరైతే చూడురిగా గీ ఫోటో చూడురి. 2 అన్నదమ్ముల ముద్దుల చెల్లెలో లేకుంటే ఇటుపక్క అటుపక్క పంటున్నది బావ బామ్మర్దులో అని ఆలోచన చేయగల ఆయనత. దయచేసి గట్ల ఏ కుర్రి. వీళ్ళిద్దరూ ఇగో ఈ మేడం గారి భర్తలు కరెక్ట్గానే ఉన్నారు. నారి నారి నడుమ మురారి కాదు, మురారి నడుమ నారి అన్నట్టు. అబ్బర బిడ్డో గిదేం పోయే కాలం. ఇద్దరిని చేసుకునుడేంది, ముగ్గురు నవ్వుకుంటా ఫోటో దిగుడేంది అని పరిశాన్ కాకురి. అసలు ముచ్చట నేను చెప్తా. వీళ్ళది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ అనే జిల్లానట. పెళ్లి పిల్ల పేరు సునీత. పెద్దోళ్ళు ఈ 2 అన్నదమ్ములతోని చేసిరు. పెళ్లి పిల్ల కూడా సంతోషంగా చేసుకున్నది. చుట్టాలు కూడా మంచిగా బగార బోధిని కట్నం చదివిచ్చి 3 పిల్ల పాపలతోని కలకాలం కలిసి ఉండాలని దీవెనార్తులు కూడా ఇచ్చిరు. అయితే ఇట్లా లగ్గం చేసుకున్నాడు ఇలా దాంట్లో ఉన్న ఆచారం అట్నోళ్ళ. ఎవరింట్లోనన్నా ఒకరికంటే 2 మగ పూరగాన్లు ఉంటే వాళ్ళందరికీ ఒక్క ఆమెతోనే లగ్గం చేస్తారట. దీన్ని జోడీదార్ అని పిలుచుకుంటారట. జోడీదా ఇక చెప్పురి కథ. గీ జోడీదార్ ఎందుకు పెట్టుకున్నారంటే ఇట్లా చేస్తేనే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, సంసారాలు చక్కగా ఉంటాయి, లోలులు జవడాలు ఉండయి, ఆస్తుపాస్తులు కూడా ఎవ్వరికి పోవని అంటారు. ఇట్లా ఇలా తాత ముత్తాతల సంధి అత్తందట గీసాంటి వంతన. గదేనోళ్ళ ఆసారం. ఇక ఈ వంతనను మేమెందుకు తెంపాలి అని ఇట్లా 3 లగ్గం చేసుకున్నారు. మరి గిట్లా
ఒక్క ఆమె ఇద్దరిని చేసుకుంటే ఈ పెళ్లి చెల్లుతుందా అని అనిపించచ్చు. ఈ జిల్లాలా చెల్లుతుందట. సర్కారు ఆడ కానూను అట్లా మార్చింది. రెవెన్యూ చట్టాలల్లో ఒక ఆడవిల్ల అన్నదమ్ములను ఒకటేసారి చేసుకున్నా నడుతుందని కానూను కూడా పట్టుకొచ్చిర్రు. ఏం బొంతెనలో ఏం ఆచారాలు ఏమో పోన్రి. తాత ముత్తాతల నాటి ఆస్తున్న ఆచారాలు వాటిస్తే పాటించురు గాని రాను కాలం మారుతుంది, లోకం మారుతుంది, మనుషులు కూడా మారాలే కదా. కానీ వీళ్ళు మాత్రం మేము మారం, మా ఆచారం మార్చుకోం, మేము ఇంతే అన్నట్టుంటారు. ఇక చేసుకునేటోళ్ళకు లేని బాధ కడుమూలకెందుకు, మా గురించి మీకెందుకు ఏడు పని ఉల్టా అంటారు కాదన్నట్టు ముచ్చట. మన చదువుల మంత్రి ఎవరోల్లా సీఎం రేవంత్ సారే కదా. సారుకాన్నే చదువుల శాఖ పెట్టుకున్నాడంటే చదువులు ఇంకా మంచిగా చెప్పిస్తాడు కావచ్చు, పిల్లల రాతలు మార్పిచ్చి ఉపాయం పెట్టుకున్నాడు కావచ్చు అని మొదట్లో అనుకున్నా కానీ పిల్లల బతుకులు బర్బాద్ చేసి పడేస్తాడని అస్సలు అనుకోలేదోల్లా. ఏందబ్బా గట్లన పడుతుంది అని అనేరు, గట్లనే అనిపిస్తుంది. మరి అసలు మన తెలంగాణ పిల్లలు చదువులలో ఉండనే ఉండద్దు అని ఉన్నదా ఏంది రేవంత్ సార్కు? లేకుంటే ఇందువల్ల 2 ఏళ్ల సంధి గురుకులాలు ఎట్లా సత్యనాశ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అందులో చదివే పిల్లలు ఎట్లా గోసపడ్డారో కండ్లారా చూసినాం. రోడ్ల మీదకి వచ్చిర్రు. అయినా సర్కారోళ్ళు మారుతారు కావచ్చని అనుకున్నా కానీ మారుడు కాదు, పాపం పిల్లలను బతకకుండానే ఎత్తాన్లు. నాకే కండ్ల పుంట నీళ్ళు వస్తున్నాయి. ఇక పిల్లల అమ్మ నాయనకి ఇంకెట్లా అనిపించాలి? అగు చూడురి, అగు గురుకులంలో చదివే పిల్లల అవస్థ చూడురి. ఏందిది వాళ్ళకెందుకు ఇంత తండ్లాట? వీళ్ళేం పాపం చేసేయడానికి ఇట్లా దావకండ్లలో పడాలి, పానాలతోని కొట్లాడాలి. అరే ఒకసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ఈ షేపాటి అధికారంలోకి వచ్చిన కాంచెల్లిగిదే కథ గిదే గోస. అంతెందుకు ఖాళీ 2 రోజుల సంగతి తీసుకోరాదు. సంగారెడ్డి, నారాయణఖేడు, మంచిర్యాల జిల్లాలలో ఉన్న గురుకులం బల్లల్లా పిల్లలు హాస్టల్ అన్నది గిట్లా పానాల మీదకి తెచ్చుకున్నారు. అసలు గురుకులాల తిండి చక్కగా ఉంటలేదు, పిల్లలు ఆగమైతురని సాక్షాత్తు హైకోర్టే సర్కారును కోపం చేసినా కానీ వీళ్ళకు మాత్రం బుద్ధత్తలేదు. పురుగుల అన్నం పెట్టుడు, పాసిపోయిన కూరలు వేసుడు ఏందిది? గురుకులం బల్లలనే కాదు కాలేజీలలో కూడా గిదే కథ. పాపం చదువుకునే పిల్లలకు గీ తిండి పెట్టచ్చున? అసలు వాళ్ళు ఎట్లా చదవాలి? గురుకులం అంటే ఒకప్పుడు మంచి చదువులు చెప్తారు, మంచి తిండి పెడతారు, జీవితం మంచిగా ఉంటుంది అన్నట్టు ఉండేది. అసంటిది ఇప్పుడు గురుకులం పేరు చెప్తేనే దూరం పారిపోతారు. చదువు లేకుండా మా పిల్లల పాన ముఖ్యం అన్నట్టు అవుతుంది కథ. అసలు గురుకులం అంటే కేసీఆర్ సార్ పేరే అదిగత్తది. ఒకప్పుడు రాష్ట్రంలో 100 గురుకులాలు ఉన్నాయో లేవో కానీ కేసీఆర్ సార్ వచ్చినాక వేల గురుకులం స్కూళ్ళు కాలేజీలు పెట్టించిండు. 1వ తరగతి నుంచి పీజీ దాకా ఫ్రీ చదువులు కడుపు నిండా తిండి పెట్టించిండు. కానీ ఏమంటే చెయ్యి పాటి ప్రభుత్వం వచ్చిందో అందున రేవంత్ సార్ చదువుల మంత్రి అయిండో ఇక అదివారు సంధి గురుకులంలా పిల్లల బతుకు రోడ్డు పాలైంది. ఆ స్కూళ్ళను పట్టించుకునే లేదు, పాములు తేళ్ళొచ్చి ఘాటు పెడుతున్నాయి. ఎంతో మంది పిల్లలు చచ్చిపోయినరు కూడా. అయినా కానీ ఆ స్కూళ్ళను ఎట్టి గిడిచిపెట్టిరు, వాళ్ళ పానాలతోనే ఆడుకుంటురు. రేవంత్ సారు ఏంది సారు? కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే మీరు రాజకీయంగా చూసుకోరు సారు. నడుమిట్లా ఈ అన్నం పున్నం తెలియని పిల్లలు ఏం చేసిర్రు, వాళ్ళ అన్నంలో ఈసం ఎందుకు కలిపినట్టు ఎత్తాన్లు అని గరమైతురు పిల్లల తల్లిదండ్రులు. అవుగాని అసలు నేను కారు నేర్చుకోవాలని ఎప్పటి సందో అనుకుంటున్నానులా. మొన్న మా అన్న నేర్పుదామని చూసిండు కానీ స్తంభానికి గుద్దిన బుగ్గలు వలిగిపోయినాయి. మళ్ళా కారు తెరువుకు పోలే. కానీ 600 అయినా నేర్చుకునే కావాలి. ఇప్పుడు ఈ డ్రైవింగ్ ముచ్చట ఎందుకు తీసిన అంటే అగో కారు పోయే తరిక చూడరు మీరు, మీకే అర్థమవుతుంది కానీ ముచ్చట. గిదేగా కారు చూడురి దాని పోకట. అయ్యయ్యో దాని పోకట చూడు, గుద్దనే గుద్దింది కదా. ఇంకా నయం జరంత అయితే ఈ పోరలను టక్కర్ చేసు. ఇంతకు ఈ కారును నడిపే మహానుభావుడు ఎవలబ్బా? ఏదో ఒకసారి కిందికి దింపురి. ఇళ్ళకెళ్ళి పిల్లగాడు వెళ్ళిండు, పక్కకు కూర్చున్నాడు కావచ్చు. అటుకెళ్ళి పోర్ని ఇటుకెళ్ళి కూడా పోరడే అంటే పొట్టెగాలు కారు నడిపిరన్నట్టు. అసలు వీళ్ళ చేతి కారు ఇచ్చినోడేవాడు? ఎవరు నడపమన్నాడు? వీళ్ళని కాదు వీళ్ళ అమ్మ నాయనలే అనాలి. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందన్నా? ఇదేమన్నా బొమ్మకారు అనుకున్నారా ఏంది? కథకున్న వాడెత్తు పుసుక్కున ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరిది జిమ్మేదారి గిట్లా మోపైరు ఉండాలి అసలు.
ఈ షరప్ హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివుల గ్యారంటీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగానే కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, ఇక పోయేస్తా.